హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్స్ కూడా ఇవ్వండి. రుద్రాక్ష పార్ట్ 36. వర్డ్స్ కొంచెం క్రాస్గా వచ్చినాయి ఫ్రెండ్స్, అడ్జస్ట్ అవ్వండి దయచేసి. అన్నయ్య, నాకు భయంగా ఉంది. ఆయన అస్సలు ఒప్పుకోరు, అది నాకు కూడా తెలుసు. కానీ నీ మాట కాదు అనడు. తప్పకుండా ఒప్పించగలన నమ్మకం నాకుంది. నువ్వు ప్రేమించిన వాణ్ణి నీ జత చేసే బాధ్యత నాది. మీ పెళ్లి తొందరలోనే వాడిని ఒప్పించి చేయగలను, కానీ వాడి నుండి అప్పుడే ప్రేమను ఆశించవద్దు. ఓర్పుతో వాడి కోపాన్ని తట్టుకుంటూ నీ ప్రేమను కురిపించి వాడిని నీవాడిగా మార్చుకుంటాను అంటేనే నేను ముందడుగు వేస్తాను. లేదు అంటే అంటూ ఆగిపోయిన అన్నయ్య చేతుల్లో తన చేతిని వేసి ప్రామిస్ చేస్తుంది అర్పిత. తప్పకుండా అన్నయ్య, అఖిల్ని ఓర్పుతో నా వాడిని చేసుకునే బాధ్యత నాది. అఖిల్ గారు ఆనందంగా ఉండడం నీకు కావాలి, అతని ప్రేమ నాకు కావాలి. రెండూ సాధించి చూపెడతాను. గుడ్, ఈ అనూప్ చెల్లెలంటే ఇలాగే ఉండాలి అంటాడు గర్వంగా చెల్లి తల నిమురుతూ. అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు నందు. అది అది అంటూ ఎలా చెప్పాలి అర్థం కాక తల్లివైపు చూస్తాడు. కొడుకు మనసు బాగా తెలిసిన అంజు ఎవర్రా అమ్మాయి అంటూ అడుగుతుంది. తల్లి కనిపెడుతుందని ముందే తెలుసు తనకి. అర్పిత ఆశ్చర్యంతో చూస్తూ అమ్మాయి ఏంటన్నయ్య అంటూ అడుగుతుంది. చిన్నగా నవ్వి చెప్తాను అంటూ తల్లివైపు చూస్తాడు. నాకు ఒక అమ్మాయి నచ్చింది మా, మంచి అమ్మాయి. తల్లి కూతుళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. పేరు ఆకృతి అంటూ వాళ్ళ పరిచయం దగ్గర నుండి ఇప్పటి వరకు అంతా ఎక్కడా దాచకుండా చెప్పేస్తాడు. తను నా మీద చూపించే కేరింగ్లు నాకు నువ్వే కనిపించావమ్మా, అందుకే మరీ నచ్చేసింది. కష్టాలు పడుతూ మతస్థిమితం లేని తల్లిని చూసుకుంది అంటేనే చాలా ఓర్పు కలిగిన పిల్ల అన్నమాట. సెలక్షన్ బాగుంది, పేరు కూడా బాగుంది. అంటే మరి నా కొడుకు మనసు గెలుచుకుందంటే ఖచ్చితంగా మన ఇంటి గౌరవాన్ని నిలబెట్టే అమ్మాయే అయి ఉంటుంది. అంతటి గుణవంతురాలు కాబట్టే నీకు నచ్చింది. ఇంతకీ నాకేమీ అభ్యంతరం లేదు, ముందు నా కోడలు ఫోటో చూపించు అన్న అంజలి మాటకి అవునన్నయ్య, వదిన ఫోటో చూపించు అంటుంది ఆతృతగా అర్పిత. అనూప్ నవ్వుతూ తన మొబైల్లో ఉన్న ఆకృతి ఫోటో చూపిస్తాడు. చిరునవ్వుతో అందంగా ఉన్న ఆకృతిని చూడగానే తల్లి కూతుళ్ళ కళ్ళు మెరుస్తాయి. నా కోడలు చాలా అందంగా ఉందిరా, నీ పక్కన సరిగ్గా సరిపోతుంది అంటుంది ముచ్చట పడుతూ అంజలి. ఈ విషయం వెంటనే మీ నాన్నకు చెప్పాలి అని భర్తకు కాల్ చేసి మురిసిపోతూ విషయం చెప్తుంది అంజు. కొడుకంటే పిచ్చి ప్రేమ కదా తనకి, ముందే తెలుసు అని చెప్తే ఎక్కడ ఫీల్ అవుతుందో అని తండ్రి కొడుకులిద్దరూ చెప్పకూడదని ముందే డిసైడ్ అవుతారు. అందుకే ఏమీ తెలియనట్లుగా ఆశ్చర్యపోయినట్లుగా నటిస్తారు భరత్ కూడా. నందుకి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు అని కూడా చెప్తాడు. హ్యాపీ ఫీల్ అయిపోతుంది అంజు. నాకు కూడా కోడలి ఫోటో పంపించండి, మీరేనా చూసేది, నేను కూడా చూస్తాను అని చెప్పి కొద్దిసేపు మాట్లాడి వర్క్ ఉంది అని కాల్ కట్ చేస్తారు. అంటే నువ్వు నిన్న నైట్ వెళ్ళింది ఆకృతి వాళ్ళ అమ్మగారి దగ్గరకా? అవునుమా, తను ఒక్కటే ఇబ్బంది పడుతుందని వెళ్ళాను. తన కోసం రాత్రంతా హెల్ప్ కోసం ఉన్నా. ఆ తింగరదానికి నా ప్రేమ పెద్దగా అర్థం కాలేదు, కానీ వాళ్ళ అమ్మ సరస్వతి ఆంటీ మాత్రం పట్టేశారు. ఎందుకు నీ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగి కోసం ఇదంతా చేస్తున్నావు అని అడిగేశారు అంటూ వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ అంతా చెప్తాడు. ఇద్దరూ మంచి ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు అంటుంది అంజు. అవునుమా, అంజలి ఏదో ఆలోచిస్తూ సరస్వతిన వాళ్ళ అమ్మగారి పేరు అంటూ అడుగుతుంది. అవును మామ్. ఆ ఫోటో నేను ఒకసారి చూడవచ్చా? దేనికి మామ్? ఒకసారి వాళ్ళ అమ్మగారిని చూడాలి నందు, ఫోటో ఉందా? వివేక్ అక్కడే ఉన్నాడు, ఉండు పంపించమని చెప్తాను అంటూ మెసేజ్ చేస్తాడు. 2 నిమిషాల్లో రిప్లై రావడంతో సరస్వతి గారి ఫోటో ఓపెన్ చేసి తల్లి ముందు పెడతాడు. ఆ ఫోటో చూసి ఆశ్చర్యంగా సరస్వతి అంటూ బెడ్ మీద నుండి లేచి నిలబడుతుంది అంజలి. ఏమైంది మా అంటూ అడిగారు పిల్లలిద్దరూ. చెమ్మగిల్లిన కళ్ళతో ఆ ఫోటోను తడుముతూ ఈ ఈడియట్ ఎవరో తెలుసా, నా ప్రాణ స్నేహితురాలు సరస్వతి అంటుంది సంతోషంగా. ఇద్దరూ ఆశ్చర్యపోయి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు పిల్లలు. అంటే నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది అన్నావు, కానీ ఎప్పుడు పేరు చెప్పలేదు, తనేనా?
అవును. తను నా బెస్టీ. మా ప్రేమకు కూడా తను చాలా సాయం చేసింది. మీ డాడ్‌కి ప్రియమైన చెల్లెలు. మా పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు కాంటాక్ట్‌లోనే ఉన్నాం. సడెన్‌గా కాంటాక్ట్ కట్ అయింది. తనకి పెళ్లయిపోయి వెళ్ళిపోయింది అని చెప్పారు. ఆ తర్వాత కాంటాక్ట్‌లో లేదు. మరలా ఇన్నేళ్ల తర్వాతనే తనని చూడటం. చాలా హ్యాపీగా ఉంది. మీ డాడ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా థ్యాంక్స్ నాన్న అంటూ కొడుకు నుదుటి మీద ముద్దు పెడుతుంది అంజు. తను ప్రేమించిన అమ్మాయి తల్లి తన తల్లికి బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం అనూప్‌కి ఇంకా హ్యాపీగా ఉంది. నువ్వు సాయంత్రం మరలా అటు వెళ్తావా? అవును మా, నైట్‌కి అక్కడే ఉంటాను. పాపం ఎవరో ఒకరు తోడుండాలిగా. సరే, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళు ప్లీజ్. అంతలా అడగాలా మామ్? తప్పకుండా వెళ్దాం. టిఫిన్ తింటావా నాన్న? ఫ్రెష్ అయ్యిరా పెడతాను. మామ్, ఆల్రెడీ 12 అవుతుంది, లంచ్ చేసి వెళ్తాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. మరి వంట అంటూ కూతురి వంక చూస్తుంది. ఆల్రెడీ కుక్కి చెప్పేశాను మామ్, అంతా రెడీగానే ఉంది. సరే పద, వాడు ఫ్రెష్ అయ్యి వస్తాడంటూ కూతుర్ని తీసుకుని కిందికి వెళ్ళిపోతుంది అంజలి. స్నానం చేసి వచ్చిన అనూప్ ఆఫీస్కి రెడీ అయిపోతాడు. ఏదో ఒక అడ్డం వస్తుంది, ముందు దీని సంగతి చూడాలి అనుకుంటూ ర్యాక్లో బుక్ ఓపెన్ చేసి ఆ ఆఖరి లింక్ని ఫోటో తీసుకుంటాడు. ఈరోజు ఆఫీస్లో 3 పనులు. 1 వర్క్ చేయాలి, 2 ఈ లింక్ ఛేదించాలి, 3 అఖిల్ని పెళ్లికి ఒప్పించాలి. అన్నిటికైనా పెద్ద టాస్క్ వాడిని ఒప్పించడమే అనుకుంటూ బ్యాగ్ తీసుకొని కిందికి వస్తాడు. తల్లి భోజనం పెట్టడంతో తినేసి బయలుదేరిపోతాడు. దారిలో ఆకృతికి మెసేజ్ చేస్తాడు అంతా ఓకేనా అని. ఎస్ అంతా ఓకే అంటూ రిప్లై ఇస్తుంది తను. కొద్దిసేపటికి ఆఫీస్కి చేరుకుంటాడు అనూప్. రాగానే వచ్చినట్లుగా అఖిల్కి మెసేజ్ చేసి తన పనిలో పడిపోతాడు. 2 గంటల వరకు కదలకుండా వర్క్ చేస్తాడు అనూప్. 2 గంటలకు అఖిల్ వస్తాడు భోజనం చేయవా అంటూ. లేదురా నువ్వు తిను, నేను తినే వచ్చాను అనటంతో సరే అంటూ బెల్ ముగించగానే ప్యూన్ వచ్చి అఖిల్కి వడ్డించి వెళ్ళిపోతాడు. తను తింటూనే వద్దంటున్న అనూప్ నోట్లో కొన్ని ముద్దలు పెట్టేస్తాడు. అఖిల్ మరలా ఆకలి వేస్తుంది అంటూ. కొద్దిసేపటికి భోజనం ముగిస్తారు ఇద్దరు. ప్యూన్ వచ్చి అంతా సర్దేసి వెళ్ళిపోతాడు. ఇద్దరూ ప్రశాంతంగా కూర్చుంటారు కొద్దిసేపు. రాత్రంతా అక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చి పడుకున్నాను అని చెప్తాడు అనూప్. ఎందుకు లేట్ అయింది అని అఖిల్ అడిగిన ప్రశ్నకి. ఓకే, ఇప్పుడు ఆంటీకి ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. నేను నీతో మాట్లాడాలి అఖిల్. చెప్పు బావా. అదే, ఆ బావ అన్న పిలిపే నాకు ఎప్పటికీ కావాలి, ఒక బంధంలా అంటూ అనూప్ అడిగిన ప్రశ్నకి అర్థం కానట్లుగా చూస్తాడు అఖిల్. అర్థం కాలేదురా. నా కోసం నువ్వేమైనా చేస్తావా అంటూ సూటిగా అఖిల్ని చూసి అడుగుతాడు అనూప్. అందులో అనుమానం ఏముంది? తప్పకుండా చేస్తాను. అయితే నాకు మాట ఇవ్వు, నేను అడిగిన కోరిక తీరుస్తాను అని, నన్ను బాధ పెట్టను అని. అఖిల్ అనుమానంగా చూస్తూ విషయం ఏంటి అంటూ అడుగుతాడు. అంటే ఏంట్రా, విషయం చెప్తే గానీ మాట ఇవ్వవా? బావా అంటూ ప్రేమగా పిలుస్తావు, నేనంటే ప్రాణం పెడతావు, ఇదంతా అబద్ధమేనా? విషయం చెప్తే తప్ప నాకు మాట ఇవ్వవా అంటూ బ్లాక్మెయిల్కి దిగుతాడు అనూప్. అలా అయితేనే అఖిల్ని లాక్ చేయగలను అని, లేకపోతే పెళ్ళికి అస్సలు ఒప్పుకోడని అనూప్కు బాగా తెలుసు. ఉఫ్, ఆపరా డ్రామా బీచ్. బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నావుగా. అయినా నువ్వు చెప్పిన మాట నేను ఎప్పుడైనా కాదు అన్నానా? సరే, నువ్వు అడిగిన కోరిక తీరుస్తాను అంటూ అనూప్ చేతిలో చేయి వేసి మాట ఇస్తాడు అఖిల్. నాకు తెలుసురా, నిన్నెలా లాక్ చేయాలో, లేకపోతే పెళ్ళికి నువ్వెప్పటికి ఒప్పుకోవాలి అనుకుంటూ మనసులోనే కన్నింగ్గా నవ్వుకుంటాడు. ఇంతకీ తమరి కోరిక, ఇంకా నేను తీర్చవలసిన కోరిక ఏంటో చెప్తారా సార్ అంటూ వెటకారంగా అడుగుతాడు అఖిల్. సీటు వెనక్కి ఆనుకొని క్రాస్ లెగ్స్ వేసుకొని అఖిల్ని సూటిగా చూస్తూ, నువ్వు నన్ను బావా అని ప్రేమగా పిలుస్తూ ఉంటావుగా, దాన్ని శాశ్వతం చేయాలి, మన స్నేహాన్ని బంధంగా మార్చాలి. అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు అఖిల్. నా చెల్లెలు అర్పితని నువ్వు పెళ్లి చేసుకోవాలి అఖిల్. నా చెల్లిని పెళ్లి చేసుకొని నాకు శాశ్వతంగా బావ కావాలి.
అన్న అనూప్ మాట విని షాక్తో లేచి నిలబడతాడు అఖిల్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏమి? నువ్వెందుకు పెళ్లి చేసుకోకూడదు? నువ్వేమైనా సన్యాసివా ఏంటి? అంటాడు వెటకారంగా అనూప్. అది కాదురా, నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని నీకు తెలుసు కదా. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని పట్టుకొని ఇంకా వేలాడితే ఎలా? అందరూ అలా ఉండరు అన్న విషయం నీకు తెలీదా? అందరూ కాదు కానీ చాలామంది అమ్మాయిలు అలానే ఉన్నారు. అబ్బాయిలను మోసం చేస్తూ టైంపాస్ చేస్తూ బతికేస్తున్నారు. చాలామందిని చూశాను అలానే. అందుకే నేను వీటన్నిటికీ దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. అందరూ అలా ఉండరు. ముఖ్యంగా నా చెల్లెలు అర్పిత అలా ఉండదు. కావచ్చు, కానీ నాకు ఈ బంధాలేమీ వద్దురా. ఇప్పటికీ వినీత చేసిన గాయం అలానే పచ్చిగా ఉంది. మనసును మెలిపెడుతుంది అంటూ బాధగా కూర్చుంటాడు. ఒకప్పుడు తన ప్రేమ గుర్తుకు వచ్చి లేచి వచ్చి అఖిల్ పక్కన కూర్చొని ఓదార్పుగా తన భుజం మీద చేయి వేస్తాడు శ్రీ. నీ ప్రేమలో లోపం లేదా అఖిల్? నువ్వు చేసిన తప్పేమిటంటే అవతల మనిషి ఎటువంటిదో తెలుసుకోకుండా ఇష్టపడ్డావు. నువ్వు ప్రేమించిన ఆ వినీతకి ప్రేమ విలువ తెలియదు. అందుకే బంగారం లాంటి నిన్ను కాదనుకొని వెళ్ళిపోయింది. అందులో నీ తప్పు లేదు. అలాంటి విలువలేని మనుషుల కోసం నువ్వు బాధపడతానంటే నేను ఊరుకోను అంటాడు సీరియస్గా అనూప్. కొద్దిసేపటికి తను తమాయించుకొని అనూప్ ఓదార్పులో నార్మల్ అవుతాడు అఖిల్. నేను పెళ్ళికి సిద్ధంగా లేనురా. నువ్వు నాకు మాట ఇచ్చావు అఖిల్. విషయం చెప్పకుండా ఎందుకు మాట తీసుకున్నావురా అంటాడు కోపంగా అఖిల్. అబ్బో, బాగా కోపం వస్తుంది. నాకు నువ్వు ఇలాంటి కోరిక కోరతావని తెలియలేదురా. అందుకే మాటిచ్చాను. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని అర్పితను కూడా బాధ పెట్టనా? నేను వెంటనే తనతో మామూలుగా ఉండనురా. నా మనసు సెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో. ఒక ఆడపిల్ల మనసు కష్టపెట్టడం కరెక్ట్ కాదు. నీ మనసు సెట్ అవ్వడానికి టైం తీసుకో, కానీ పెళ్ళి మాత్రం ఇప్పుడే చేసుకో. ఎందుకురా నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు? ఏ అమ్మాయి అయినా భర్త మనసులో తను మాత్రమే సంపూర్ణంగా ఉండాలి అనుకుంటుంది. కానీ నా మనసులో ఇంతకుముందే ఒకరున్నారు, కానీ ఇప్పుడు లేరు అంటాడు అనూప్ ఆ మాటను మధ్యలోనే ఆపేస్తూ. ఇప్పుడు లేకపోయినా ఒకప్పుడు ఉన్నారు కదా. అర్పితకు అంతా తెలుసురా నీ గురించి అనగానే ఆశ్చర్యంగా చూస్తాడు అఖిల్. అవును, అయినా ఎందుకు మరి పెళ్ళి ఒప్పుకుంది? తన మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించింది కనుక అన్న అనూప్ మాటకి షాక్తో అతని వైపు చూశాడు. ఏం మాట్లాడుతున్నావురా? అవును, అర్పిత నీ గురించి తెలిసినా కూడా నిన్ను ప్రేమించింది. ఎందుకో తెలుసా? జరిగిన దానిలో నీ తప్పు లేదు కనుక. నీ విలువ ఏమిటో నా చెల్లికి తెలుసు కనుక. కానీ ఒక విషయం తెలుసా? నా చెల్లి నిన్ను ప్రేమించింది అని నాకు తెలియదు. దానికంటే ముందుగానే నేను నీ నిర్ణయం తీసుకున్నాను. అమ్మా నాన్నలు ఓకే అన్నారు. తర్వాత పెళ్లి గురించి మాట్లాడాలని అర్పితతో చెప్తే ఏడ్చేసింది. నేను వేరే వాళ్ళని చేసుకోను, అఖిల్ గారిని ప్రేమించాను అని. మేము చెప్పబోయేది కూడా నీ గురించే కనుక ప్రశాంతంగా ఫీల్ అయ్యాం. మేము డిసైడ్ చేసింది కూడా నిన్నే అని చెప్పాక అర్పిత మొహంలో నవ్వు వచ్చింది. అఖిల్ మౌనంగా ఉండిపోతాడు. నేను ఇప్పుడు ఏ అమ్మాయిని కూడా నా జీవితంలోకి ఆహ్వానించలేనురా. పెళ్లి చేసుకుని ప్రేమను పంచకపోతే ఏ అమ్మాయి మనసైనా బాధపడుతుంది. అంత బాధ అర్పితకెందుకు? నాకన్నా తన గొప్పవాడు ఇంకా మంచివాడు దొరుకుతాడు. నీ నిర్ణయం మార్చుకోరా. అలాగే నీ చెల్లి కూడా. నిన్ను భావం చేసుకోవాలి అన్న నా నిర్ణయంలో మార్పు ఉండదు. అలానే నా చెల్లి ప్రేమించింది నీ గుణాన్ని, తనది స్వచ్ఛమైన ప్రేమ. తన నిర్ణయంలో కూడా మార్పు ఉండదు. ఒకరికి తెలియకుండా ఒకరిమిద్దరం ఒకే నిర్ణయం మీదకి వచ్చాం. నీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. నా చెల్లి నువ్వు నీ మనసు మార్చుకునే వరకు వెయిట్ చేయగలదు. తన ప్రేమతో నిన్ను మార్చుకోగలదు. ఎందుకురా ఇంతగా పంతం పడుతున్నావు అంటాడు బాధగా అఖిల్. నిన్ను నేను ఇలా వదిలేయలేనురా. అందుకే ఇంత పంతం పడుతున్నాను. అదీ కాక నా చెల్లి కోసం కూడా. నా వల్ల కాదు. నువ్వు నాకు మాట ఇచ్చావు అఖిల్. నేనంటే నీకు అభిమానం లేకపోతే నీ ఇష్టం అంటూ విసురుగా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటాడు అనూప్. ఏమీ అనలేక నిస్సహాయంగా చూస్తాడు అనూప్ వైపు.
ప్లీజ్ రా అంటూ బ్రతిమలాడతాడు ఆఖరిగా. నేను చెప్పవలసింది చెప్పాను, ఇక నీ ఇష్టం. మాట ఇచ్చి వెనక్కి తీసుకోలేక, అనూపును బాధపెట్టలేక నలిగిపోతాడు అఖిల్. ఇక చివరికి ఒక నిర్ణయానికి వచ్చి లేచి నిలబడతాడు. సరే, నీ ఇష్టం. ఆ మాట అఖిల్ నోటి నుండి విని అనూప్ కళ్ళలో మెరుపొస్తుంది. నిజంగానా అంటూ అడుగుతాడు ఆనందంగా. నాకు ఏ దారి లేకుండా లాక్ చేసావు కదూ, నీ ఇష్టం. ఏదో ఒకటి చేసుకోండి, నీ ఇష్ట ప్రకారమే నీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను. నాకు ఇష్టం లేని పెళ్లి చేసి ఇంకా నాకు ఇష్టం లేకుండా నా జీవితంలోకి వచ్చి నా నుండి ప్రేమను మాత్రం ఆశించవద్దు అని చెప్పు నీ చెల్లికి అంటూ కోపంగా అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, మొత్తానికి ఒప్పుకున్నాడు అనుకుంటాడు అనూప్. కానీ అఖిల్ బాధపడుతుంటే అనూప్కు కూడా బాధగా అనిపిస్తుంది. కానీ ఇనుమును వేడిగా ఉన్నప్పుడే వంచాలి. ఎలాగూ కష్టపడి వీళ్ళిద్దరూ పెళ్లి చేస్తే మొదట్లో ఇబ్బంది పడ్డా తర్వాత ప్రేమతో ఒకటవుతారు అనుకుంటాడు. అందుకే తప్పక గట్టిగా ఉంటాడు అనూప్. కొద్దిసేపు అఖిల్ని బాధ పెట్టాను అని అనిపించిన ఫ్యూచర్ గురించి ఆలోచించి మరలా నార్మల్ అయిపోతాడు. తన క్యాబిన్లోకి వచ్చిన తర్వాత అఖిల్ అసహనంగా కుర్చీలో కూర్చుంటాడు. పెళ్లికి ఎస్ చెప్పి వచ్చానన్న బాధ అతన్ని తొలిచేస్తుంది. ఇటు పెళ్లి చేసుకోలేక అటు అనూప్ మనసు బాధ పెట్టలేక అతని నరకంలా అనిపిస్తుంది. కోపంతో రూమ్ అంతా చిందరవందర చేసి అన్ని పగల కొట్టేస్తాడు అఖిల్. తన ప్లేస్లో కూర్చొని తల పట్టుకుని కూర్చుంటాడు. గంట వరకు అనూప్ కదిలించకుండా ఉంటాడు అఖిల్ని. ఈ గంటలో ఏం జరుగుతుందో ఫుటేజ్ చూడకుండానే ఊహించగలడు అనూప్. ప్యూన్ని పంపించి అఖిల్ రూమ్ క్లీన్ చేయమని చెప్తాడు. తను పిలవకుండానే ప్యూన్ వచ్చి క్లీన్ చేస్తుంటే అది అనూప్ పని అనే అర్థమవుతుంది. ఇక అక్కడ ఉండలేక బయటికి వస్తాడు అఖిల్. అప్పటికే అనూప్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు కారులో అఖిల్ కోసం. అతని వైపు ఒక చూపు చూసి వచ్చి మౌనంగా కారులో కూర్చుంటాడు. అనూప్ కార్ స్టార్ట్ చేసి తీసుకువెళ్తాడు. జనసంచారం ఎక్కువ లేని ప్లేస్లో ఆపుతాడు అనూప్. ఇద్దరూ కార్ దిగి ముందుకు నడుస్తారు. కోపంగా ఉందా నా మీద అంటూ అడుగుతాడు అనూప్ మౌనంగా ఉన్న అఖిల్ వైపు చూసి. ముందు వచ్చింది కానీ ఇప్పుడు లేదు. కానీ నువ్వు నాకు పెళ్లి చేయాలని ఇంత ఎందుకు పట్టుబడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నా ప్రాణ స్నేహితుడు ఇలా ఉండిపోకూడదు అని, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలని ఇలా ఒట్టు వేయించుకున్నాను. నువ్వు నా బెస్టీరా, అందుకే నువ్వు ఇలా ఉండిపోకూడదని, నా చెల్లి నిన్ను ప్రేమిస్తుందని తెలియక ముందే మిమ్మల్ని జత చేయాలి అనుకున్నాను. నువ్వు ఇలా బాధపడితే నాకు బాధగా ఉంటుందిరా, ప్లీజ్ బీ నార్మల్. నా మాట విని పెళ్లి చేసుకో. నీ లైఫ్లో జరిగింది మర్చిపోవడానికి కావలసినంత టైం తీసుకో. అనూప్ను బాధ పెట్టలేక సరే అంటాడు అఖిల్. థ్యాంక్స్ అంటూ చెప్పిన అతన్ని డైవర్ట్ చేయడానికి రాత్రి నుండి హాస్పిటల్లో జరిగింది మొదలు ఇప్పుడు ఇంటి దగ్గర జరిగిన వరకు అంతా చెప్తాడు అఖిల్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనగానే ఆశ్చర్యపోతాడు. ఈరోజు కూడా వెళ్తున్నావా హాస్పిటల్కి? వెళ్ళాలిరా. సరే, ఏమైనా అవసరమైతే కాల్ చేయమని చెప్తాడు అఖిల్. సరే అంటాడు అనూప్. ఇద్దరూ బయలుదేరి ఆఫీస్కి వచ్చేస్తారు. తన క్యాబిన్కి వచ్చేసరికి అంతా నీట్గా ఉంటుంది. తను ఇంత క్రితం కోపంతో చిందరవందర చేసిన ఆనవాళ్ళు కానీ పగలగొట్టిన ఆనవాళ్ళు కానీ ఏవీ కనిపించలేదు. మొత్తం క్లీన్ చేయించేస్తాడు అనూప్. దీనికేమీ తక్కువ లేదు అని తిట్టుకుంటాడు అనూప్ని అఖిల్. అఖిల్ బాధ కాస్త తగ్గించి ఒప్పించగలిగాను. తర్వాత వాళ్ళ కష్టాలు వాళ్లే పడతారులే అని తన పనిలో పడతాడు. అనూప్ మొబైల్ ఓపెన్ చేసి లింక్ ఒకసారి చూసుకుంటాడు. దాని మీదనే ధ్యాస పెడతాడు. మిగతా ఆలోచనలు కొద్దిసేపు పక్కన పెడతాడు. ఆల్రెడీ చంద్రకాంత్ గారిని కాపాడిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కనుక ముందుగా ఏ డేట్ని చంపాలనుకుంటున్నారో అది చూడాలి అనుకుంటాడు. మరలా అంతా ఒకసారి పట్టి చదువుతాడు.
తూర్పున వెలిగే సముద్రపు గనిలో ఒక ముత్యం. నీలి అలల మాటలు వింటూ పెరిగిన ఓ నిశ్శబ్ద నగరం. బయట చల్లగా లోపల తీపిగా ఉండే తూర్పు నగరం. తలపుల్ని తడిపే కోస్తా తీరపు తేనె తుట్టె. రాముని వంటి నీతి, కృష్ణుని వంటి చతురత, ఈ రెండూ కలిసిన మానవ రూపం. చంద్రబింబం గూడు విడిచిపోయే రోజు. గాలికి శబ్దం ఉండదు, ఆకాశానికి ఆకారం ఉండదు. సూర్యుడు ఆకాశపు చివరన కదిలిపోతూ మడిచిన వెలుగు చీరలో మిగిలిన చివరి రెక్క తిప్పుతున్న వేర. ఒక గడియారం గడిచిన నొప్పించిన మౌనం నిండే ప్రదేశం. కాళ్ళు నెమ్మదిగా నడిచే, కనులు మాత్రమే శబ్దం చేసే గది. ప్రతి పుస్తకం ఒక మౌన బంధువులా కనిపించే దేవి. బాహ్య శబ్దాలకి తలుపులు మూసేసిన జ్ఞానాన్ని ఒలికించే లోకం. దీన్ని ఛేదించండి ఫ్రెండ్స్.